Hello guys, welcome to my YouTube channel. టుడే నేను డిస్కస్ చేయబోయే టాపిక్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. మనం న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉంటాం సెన్సెక్స్ 100 పాయింట్స్ పెరిగింది, నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగింది. సో అసలు సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏందో మన వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనం చూసుకున్నట్లయితే మనకి ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో దాదాపుగా 7,000+ కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. మనం ఆ 7,000 కంపెనీస్ అనేవి మనం ట్రాక్ చేయలేం. సో దాన్ని ఎలా ట్రాక్ చేయాలి? సో మనకున్న 2 minutes ఆఫ్ టైంలో మనకి ఎన్ఎస్సి స్టాక్స్ అనేవి పడినాయా, బిఎస్సి స్టాక్స్ అనేవి పెరిగినాయా అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, సో ఫస్ట్ మీకు ఇండెక్స్ అనే కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. సో ఇండెక్స్ అంటే ఏంటి? సో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి అన్నం ఉడికిందా లేదా అనేది అన్నం అంతటిని పట్టుకొని మనం చూడం కదా. ఒక అన్నం మెతుకొని పట్టుకొని అది అన్నం మెతుకొని బట్టి మనం ఆ అన్నం అనేది ఉడికిందా లేదో మనం తెలుసుకుంటాం. సో అలానే ఎన్ఎస్సిలో ఉన్న స్టాక్స్, బిఎస్సిలో ఉన్న స్టాక్ ఇంక్రీజ్ అయ్యాయా, డిక్రీజ్ అయ్యాయా అనేది ఈ ఇండెక్స్ వల్ల మనం తెలుసుకుంటాం. సో ఎన్ఎస్సి యొక్క ఇండెక్స్ వచ్చేసి నిఫ్టీ 50. సో అంటే నిఫ్టీ 50 ఇంక్రీజ్ అయ్యింది అంటే ఆ రోజు ఆ ఎన్ఎస్సిలో ఉన్న స్టాక్స్ ఆల్మోస్ట్ అన్నీ పెరిగాయి అని. నిఫ్టీ 50 డిక్రీజ్ అయ్యింది అంటే ఎన్ఎస్సిలో ఉన్న స్టాక్స్ అన్నీ ఆ రోజు పడ్డాయి అని అర్థం. సో అలాగే బిఎస్సి యొక్క ఇండెక్స్ వచ్చేసి సెన్సెక్స్. సో ఆ రోజు సెన్సెక్స్ కనుక ఇంక్రీజ్ అయ్యింది అంటే బిఎస్సిలో ఉన్న స్టాక్స్ అన్ని పర్ఫామ్ చేశాయి అంటే పెరిగాయి అని అర్థం. సో సెన్సెక్స్ డిక్రీజ్ అయ్యింది అంటే ఆ రోజు బిఎస్సిలో ఉన్న స్టాక్స్ అన్ని పడ్డాయి అని అర్థం. సో ఈరోజు నేను మీకు ఈ నిఫ్టీ, సెన్సెక్స్ అనేవి లైవ్గా ఎలా వర్క్ అవుతాయో నేను మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మనకి నిఫ్టీకి వచ్చేసి ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. సో NSEindia.com. సో మనం ఈ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే సో ఇక్కడ నిఫ్టీ 50 కనిపిస్తుంది. సో నిఫ్టీ 50 అంటే ఎన్ఎస్సి యొక్క ఇండెక్స్. సో ఇక్కడ మనకి ఏమైంది, ఈరోజు 63 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఆల్మోస్ట్ ఈరోజు నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అన్ని వెల్ పర్ఫామ్ చేశాయి, అంటే ఆల్మోస్ట్ అన్ని పెరిగాయి అని. నెక్స్ట్ 50 అంటే ఈ 50 తర్వాత నెక్స్ట్ 50, అంటే దిస్ ఈస్ ద టాప్ 50 అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ 50 అనమాట. సో నిఫ్టీ నెక్స్ట్ 50 వచ్చేసి 333 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యింది. నిఫ్టీ మిడ్ క్యాప్ అంటే నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని ఉంటుంది. సో మిడ్ క్యాప్ స్టాక్స్ వచ్చేసి 62.55 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 313.30 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యింది. సో అంటే ఆల్మోస్ట్ 0.91% నిఫ్టీ బ్యాంక్స్ అనేవి వెల్ పర్ఫామ్ చేశాయి. సో ఇక్కడ మనం అన్ని ఇండిసెస్ చూడొచ్చు అనమాట. సో నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్. ఇక్కడ మనకి సెక్టోరియల్ వైజెస్గా చూసుకుంటే అంటే బ్యాంకింగ్ స్టాక్స్ అనే అన్నిటికీ, సో బ్యాంకింగ్ స్టాక్స్ అన్నిటికీ ఇండెక్స్ వచ్చేసి నిఫ్టీ. ఆటో సెక్టర్ స్టాక్స్ అన్నిటికి వచ్చేసి నిఫ్టీ ఆటో ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ నిఫ్టీ ఐటీ, అంటే ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అన్నిటికీ ఇండెక్స్ వచ్చేసి నిఫ్టీ ఐటీ. నిఫ్టీ మీడియా రిలేటెడ్ స్టాక్స్ అన్నిటికి వచ్చేసి నిఫ్టీ మీడియా. సో ఇప్పుడు మనకి నిఫ్టీ బ్యాంక్ అనేది 0.91% ఇంక్రీజ్ అయ్యింది. సో అంటే నేను మీకు ఇది ప్రాక్టికల్గా చూపిస్తాను. దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ అని చూసారా, అంటే నిఫ్టీ బ్యాంక్ కింద 12 స్టాక్స్ ఉన్నాయి. 12 స్టాక్స్లో మనకి 11 స్టాక్స్ అనేవి ఈరోజు పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ అనే ఇండెక్స్ని బట్టి ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ అనేటివన్నీ వెల్ పర్ఫామ్ చేశాయి అని మనం చెప్పొచ్చు. సో కావాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో బంధన్ బ్యాంక్ వచ్చేసి 7% ఇంక్రీజ్ అయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి 3.72% ఇంక్రీజ్ అయ్యింది. యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 2.90 ఇంక్రీజ్ అయ్యింది. సో ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి 1.79 ఇంక్రీజ్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1.50. సో ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని గ్రీన్ కలర్లోనే ఎండప్ అయ్యాయి. సో ఈ నిఫ్టీ బ్యాంక్ అనే ఇండెక్స్ని బట్టి మనం ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ పెరిగాయి. సో అంటే మనం ఇక్కడున్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ చూడాల్సిన అవసరం లేదు ఈరోజు పెరిగాయా లేదా అని. ఈ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ద్వారా మనం ఈరోజు పెరిగాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అలా ఏ దానికైనా ఆటో సెక్టర్, ఎనర్జీ సెక్టర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ సెక్టర్, ఐటీ సెక్టర్,
రియాలిటీ, ప్రైవేట్ బ్యాంక్, మీకు ఏ ఇండిసెస్ ఇక్కడ చూసారా, ఇండిసెస్, సెక్టార్ ఇండిసెస్. సో మనకి ఏ సెక్టార్ కావాలంటే ఆ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఇక్కడ మనం క్లిక్ చేసి దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇది ఇండెక్స్ ఉపయోగం. సో ఇప్పుడు మనం ఎన్ఎస్సి అయితే చూసాం కదా, మరి నెక్స్ట్ బిఎస్సి కూడా చెక్ చేద్దాము. సో బిఎస్సి ఇండియా .com. సో మనకి ఈరోజు సెన్సెక్స్ వచ్చేసి 230 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో అంటే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ అనేవి వెల్ పర్ఫామ్ చేశాయి. అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ 10లో 7 స్టాక్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అని మనం అనుకోవచ్చు. సో నేను మీకు ఏం చెప్పాను, సెన్సెక్స్లో టాప్ 30 స్టాక్స్ అనేవి తీసుకుంటారు, నిఫ్టీలో టాప్ 50 స్టాక్స్ అనేవి తీసుకుంటారు, నిఫ్టీ 50. సెన్సెక్స్లో టాప్ 30 స్టాక్స్ మనం తీసుకుంటారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్ఎన్బి బిఎస్ఎన్ఎక్స్ 230 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యింది. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి 30 స్టాక్స్ ఉన్నాయి, సెన్సెక్స్ రిలేటెడ్ 30 స్టాక్స్. సో చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ అనేవి గ్రీన్లోనే ఎండప్ అయ్యాయి. ఓన్లీ 9 స్టాక్స్ అనేవి రెడ్లో ఎండప్ అయ్యాయి, అంటే డిక్లైన్ అయ్యాయి. అంటే 30లో 21 స్టాక్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో మనకు సెన్సెక్స్ పెరిగిందంటే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పెరిగాయి, అంటే 30లో 21 స్టాక్స్ అనేవి మనకి ఈరోజు ఇంక్రీజ్ అయ్యాయి అనేది మనకి ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అన్నట్లు అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.